రోడ్ సైడ్కి లాగే ప్రయత్నం చేశాడు. రోడ్డుకి సైడ్ డెడ్ బాడీని శివశంకర్ డెడ్ బాడీని లాగిన తర్వాత బైక్ను లాగే లోపే అత్యంత వేగంగా వి కావేరీ ట్రావెల్స్ బస్సు చాలా వేగంగా వచ్చి ఆ బైక్ను ఢీకొట్టింది. బస్సు ముందు టైర్లలో బైకు ఇరుక్కుపోయింది. అప్పటికే పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయింది. పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి బస్సుకి మంటలు అంటుకున్నాయి. క్లుప్తంగా పోలీసులు ఇప్పటివరకు ఇచ్చిన విచారణలో స్టేట్మెంట్ ఇదే బస్సు ప్రమాదానికి కారణమని, మిస్టరీ వీడిందని చాలా స్పష్టంగా పోలీసులు చెప్పారు. అంటే దీనికి ప్రత్యక్ష సాక్షి ఎవరు అంటే, ఎవరైతే శివశంకర్ ఉన్నాడో బైక్ ప్రమాదంలో, అంటే బస్సు ఢీకొట్టక ముందే ప్రాణాలు కోల్పోయిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఈ మొత్తం ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి. ఎర్రిస్వామి ఈ మొత్తం ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి. నిజానికి నిన్న బస్సు డ్రైవర్ ఎవరైతే దొంగ లైసెన్స్తో బస్సు నడిపిస్తున్నాడో ఆ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య కూడా ఏంటంటే, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, రోడ్డు పైన బైక్ పడిపోయింది, ఆ బైక్ని తప్పించే పరిస్థితి అప్పుడు లేదు, బస్సు కిందకి దూసుకొచ్చేసింది బస్సు బైక్ పైకి దూసుకెళ్ళిపోయింది, దీంతో మంటలు అంటుకున్నాయని నిన్న డ్రైవర్ లక్ష్మయ్య కూడా చెప్పాడు. ఇతని లైసెన్స్ విషయంలో వివాదాలు ఉన్నాయి. ఇతనికి లైసెన్స్ ఫేక్ సర్టిఫికెట్తో లైసెన్స్ తీసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి ఏదైతే కావేరీ ట్రావెల్స్ వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.